నమస్తే, దిస్ ఇస్ వెంకటేష్. జై గురుదేవ్ ఎకనామిక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశము జాతీయ ఆదాయము దానిలోని భావనలు. జాతీయ ఆదాయము భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇది అత్యంత ముఖ్యమైన అంశము. జాతీయ ఆదాయం చాప్టర్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అదేవిధంగా మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు, ఉద్యోగాల కోసం కాంపిటీషన్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు అందులో తప్పనిసరిగా ఈ కాన్సెప్ట్ నుంచి, ఈ టాపిక్ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా నిదానంగా వినాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి అంశం కూడా చాలా డీటెయిల్గా మనం తెలుసుకుంటే తప్ప దీని గురించి మనకు అర్థం కాదు. సో కాబట్టి దీన్ని ఈజియెస్ట్ మెథడ్లో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. చూద్దాం ఇప్పుడు ఈ టాపిక్ గురించి. ఓకే, జాతీయ ఆదాయ భావన. అయితే మనం ఈ టాపిక్ నేర్చుకోవడానికి ముందు కొన్ని ముఖ్యమైన ప్రాథమిక అంశాలు మీకు చెప్తాను. ఫస్ట్ వన్, బదిలీ చెల్లింపులు. బదిలీ చెల్లింపులు అంటే ఏంటి తెలుసుకోవాలి మనం, ఎందుకంటే ఇవాళ ఇది ఇందులో వస్తుంది కాబట్టి. బదిలీ చెల్లింపులు అంటే ఇతరులకు బదిలీ చేయడానికి అవకాశం లేదు. అంటే ప్రభుత్వము ఏ ఉత్పత్తి కార్యకలాపాలు చేయకపోయినా కూడా, అదేవిధంగా ఎలాంటి ఆదాయం సమకూర్చకపోయినా కూడా కొన్ని సేవలను అందిస్తుంది. వాటిని మనం బదిలీ చెల్లింపులు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థులకు స్కాలర్షిప్స్ కావచ్చు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చేసిన అప్పులపైన వడ్డీ చెల్లింపులు కావచ్చు. ఏంటి? నిరుద్యోగ వృత్తి, స్కాలర్షిప్లు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్స్, అంతేకాకుండా ప్రభుత్వం చేసినటువంటి అప్పులపైన వడ్డీ చెల్లింపులు, వీటిని మనం బదిలీ చెల్లింపులు అంటాం. అంటే ఎలాంటి ఉత్పాదక కార్యకలాపాలు చేయకపోయినా కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. స్కాలర్షిప్స్ కానీ, స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ కానీ, అదే పెన్షన్స్ కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ప్రభుత్వం చేసిన అప్పులపైన వడ్డీ, ఇది బదిలీ చెల్లింపులు అంటుంది. నెక్స్ట్, సబ్సిడీస్. సబ్సిడీస్ అంటే రైతులకు కావచ్చు, ఉత్పత్తిదారులకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, ప్రభుత్వము కొంత సబ్సిడీ కల్పిస్తుంది అంటాం మనం. సబ్సిడీస్ అంటే వాస్తవానికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉంటుంది. ఒక వస్తువు మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నప్పుడు దాంట్లో కొంత భాగాన్ని ప్రభుత్వం భరించడానికి మనము సబ్సిడీ అంటాం. ఉదాహరణకు మనం రేషన్ షాప్స్ దగ్గర మనము బియ్యం ఉండేది 1 రూపీ కేజీ రైస్ ఇస్తున్నట్టు మనకు కదా. సో కేజీ కానీ పప్పుదానాలు కానీ అవన్నీ మనం అంటే రైస్ కానీ పప్పుదానాలు కానీ ఇస్తున్నారు కదా, వాటి వాస్తవమైన ధరలు వేరే ఉన్నాయి. మనకి ఇచ్చే రేటు తక్కువ. 1 రూపీ కేజీ బియ్యం ఎక్కడ వస్తుంటే రాదు. మరి అక్కడ ఎందుకు తీసుకుంటే మిగతా ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ కేజీ రైస్ ఉన్నట్లయితే మనకు 1 రూపీ ఇస్తుంది. అంటే 9 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది అని అర్థం. ఇక్కడ సబ్సిడీ అంటే ఉన్న ధరను మనకు తక్కువ ధరగా చూపించడం కోసం ప్రభుత్వం మన భారాన్ని కొంచెం ప్రభుత్వం మోయడాన్ని సబ్సిడీస్ అంటాం. అదేవిధంగా రైతులకు యూరియా బస్తాలు కావచ్చు, అడుగుమందు బస్తాలు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, ధాన్యం కావచ్చు, ఇవన్నీ వాస్తవ ధర వేరే ఉంటుంది. కానీ రైతులకు ప్రభుత్వం అందించే ధర అనేది ఈ సబ్సిడీ ధర, తక్కువ ధర. అంటే 1000 రూపాయలప్పుడు 500కు ఒక బస్తా ఇస్తుంది, 500 ప్రభుత్వం భరిస్తుంది. అదే సబ్సిడీని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు బదులుగా ప్రభుత్వం కొంత భరించడానికి సబ్సిడీ అంటాం. అంటే రేషన్ షాప్ బియ్యం ఉదాహరణ తీసుకుని మీకు అర్థమైపోతుంది. మనకు 1 రూపీ బియ్యం అంటే మిగతా 9 రూపీస్ అని గవర్నమెంట్ భరిస్తుంది. ఇలా ప్రభుత్వం భరించేదాన్ని సబ్సిడీ అంటాం. నెక్స్ట్ అంటే మనకు వినియోగదారులకు కానీ, రైతులకు కానీ, ఉత్పత్తిదారులకు కానీ ధరలు తక్కువగా కనిపిస్తాయి. ఉత్పాదకాలకు వచ్చే ధరలు తక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు. పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు అంటే ఏదైనా అంతిమ భారము, స్టార్టింగ్ భారము, అదేవిధంగా తుది భారము, అంతిమ భారం రెండు ఒక వ్యక్తి పైన పడితే, ఒక సంస్థ పైన పడితే దాన్ని మనము ప్రత్యక్ష పన్నులు అంటాం. ఉదాహరణకు ఇంటి పన్ను తీసుకోండి, ఆస్తి పన్ను తీసుకోండి. అంటే మనం ఆ పన్ను మన పైన పడుతుంది, మనమే చెల్లిస్తాము. ఇప్పుడు కరెంట్ బిల్ మన ఇంటికి వస్తుంది, మనమే కడతాం. అలా దాన్ని మనం ప్రత్యక్ష పన్నులు అంటాం. అంటే మన ఆస్తి పన్ను ఉంది, భూమి పన్ను ఉంది, ఇంటి పన్ను ఉంది, మన 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 ఇండివిజువల్కి మనకే వస్తుంది, మనమే పే చేస్తాం. దాన్ని ప్రత్యక్ష పన్నులు అంటాం. నెక్స్ట్, పరోక్ష పన్నులు. ఇవి ధరలలో కలిసి ఉంటాయి, వస్తువుల యొక్క ధరల్లో కలిసి ఉంటాయి. మనము రకరకాల వస్తువులు కొంటూ ఉంటాం కదా, ఆ కొన్నప్పుడు ఆ వస్తువుల యొక్క ధరలో ఇది కలిసే ఉంటుంది. దాన్ని మనము ఉత్పత్తిదారులు, ఉత్పత్తి సంస్థలపైన ప్రభుత్వం విధిస్తుంది పన్నులు. కానీ ఉత్పత్తిదారులు ఏవైతే వాళ్ళు తయారు చేసిన వస్తువుల ధరలో కలిపి వినియోగదారులపైన ఆ పన్నులు వేస్తారు. అంటే ఇక్కడ పన్ను భారం పన్ను పడేది ఒకరిపైన ఉంటుంది, ఆ పన్ను భారం భరించేది ఒకరు. అంటే ఉత్పత్తిదారులకు ప్రభుత్వం విధిస్తే ఆ భారం భరించి ఫైనల్గా చెల్లించేది వినియోగదారులు. అందుకే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు పైన పెన్ కానీ ఎనీ వస్తువు తీసుకోండి, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్స్ అంటుంది. ఏమంటుంది? ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్స్ అని రాసి ఉంటుంది. అంటే అది ఈ ధర అనేది ఒక వస్తువుకు 30 రూపాయలు ఉన్నదనుకోండి, ఆ 30 రూపాయలు అనేది అన్ని ట్యాక్స్లతో, అన్ని పన్నులతో కలుపుకొని ఈ 30 రూపాయలని ఆ పక్కన రాస్తారు. ఎంత చిన్న వస్తువు కూడా దానిపైన ఉంటుంది, ఈవెన్ ఇంక్లూడింగ్ చాక్లెట్తో సహా. సో మీరు చూడండి ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. అంటే ఉత్పత్తిదారుల పైన పన్ను వేయబడుతుంది, కానీ చెల్లించేది మాత్రం వినియోగదారుడు. ఇలా పన్ను తుది భారం ఒకరిపైన, అంతిమ
భారం వేరొక పైన ఉండడానికి మనం పరోక్ష పన్నులు అంటాం. ప్రత్యక్ష పన్నులు అంటే మనమే కట్టాలి, ఎవరిపైన విధిస్తాం వాళ్ళే కట్టాలి. పరోక్ష పన్నులు అంటే విధించేది ఒకరిపైన, చెల్లించేది ఒకరిపైన. ఇది ధరల్లో, వస్తువుల యొక్క ధరల్లోనే కలిసి ఉంటుంది. ఈ విధంగా సబ్సిడీస్, బదిలీ చెల్లింపులు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకుని, ఎందుకంటే ఈ మనం డిస్కస్ చేయబోయే జాతీయ ఆదాయ భావనలో ఈ టాపిక్స్ వస్తాయి కాబట్టి. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్ జాతీయ ఆదాయ భావన, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఫస్ట్ వన్ మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి. మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి, దీన్ని మనం జిఎన్పి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అన్నా మార్కెట్ ధరలో జాతీయ ఉత్పత్తి అన్నా ఒకటే. మనం ఇంగ్లీష్ టర్మ్ గుర్తుపెట్టుకోవడం మంచిది. జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్టివిటీ, గ్రాస్ నేషనల్ ప్రొడక్టివిటీ ఎట్ మార్కెట్ ప్రైసెస్. ఓకే, ఇందులో లాస్ట్ క్లాస్ చెప్పాను కదా, జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎన్. వినియోగ వస్తువులు, పెట్టుబడి వస్తువులు, ప్రభుత్వ వ్యయము, ఎగుమతులు మైనస్ దిగుమతులు, ఇవన్నీ కలిసి ఉంటేనే మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి. అంటే దీన్ని డెఫినేషన్ మనం చెప్పినట్లయితే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అన్ని అంతిమ వస్తువుల యొక్క విలువలే మనము స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తువుల సేవల యొక్క మార్కెట్ విలువ మొత్తాన్ని మనం స్థూల జాతీయ ఉత్పత్తిగా చెప్పవచ్చు. దాని ఈక్వేషన్ రూపంలో రాస్తే మనకి జిఎన్పి మార్కెట్ ప్రైస్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎన్. ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. దీనిపై డిపెండ్ అయ్యి మనం 8 టాపిక్స్ చెప్పుకుంటున్నాం. ఇక్కడ 8 కాన్సెప్ట్స్ చెప్పుకుంటున్నాము. ఈ 8 కూడా దీనిపై డిపెండ్ అయ్యి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జాతీయ ఆదాయ డెఫినేషన్ వస్తే మీకు ఇది వచ్చినట్టే. మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని అంతిమ వస్తువులు సేవల యొక్క మొత్తం మార్కెట్ విలువనే మనకు స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు. స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి అయినా మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి అన్న ఒకటే. ఇది ఈక్వేషన్ రూపంలో చూస్తే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎన్. ఇవి మీకు తెలుసు. సి అంటే వినియోగ వస్తువులు, ఐ అంటే పెట్టుబడి, జీ అంటే ప్రభుత్వ ఖర్చు, ఎగుమతులు మైనస్ దిగుమతులు, నికర విదేశీ ఆదాయం అనేది నికర విదేశీ ఆదాయం. నెక్స్ట్, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి. ఇది చూడండి, సేవ్ వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ హాఫ్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా అన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఉత్పత్తి కారకాలు ఏంటి మనకు తెలుసు. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఈ ఉత్పత్తి కారకాల ద్వారా తయారు చేయబడిన ఉత్పత్తి ఏదైతే ఉంటుందో దాంతో పాటుగా ఈ ఉత్పత్తి కారకాలు పొందే ఆదాయాలు ఉంటాయి కదా, మొత్తం ఆదాయాలు. ఈ ఉత్పత్తి కారకాల ద్వారా ఉత్పత్తి అయిన వస్తు పరిమాణము, అదేవిధంగా ఉత్పత్తి కారకాలు పొందే ద్రవ్యాలపై ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కలిపితే వచ్చేదాన్ని మనము ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు. ఏంటి? ఉత్పత్తి కారకాల ద్వారా కొంత ఉత్పత్తి అవుతుంది కదా, ఆ ఉత్పత్తి కారకాల ద్వారా భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన ద్వారా ఉత్పత్తి అయిన ఉత్పత్తి, అదేవిధంగా ఉత్పత్తి కారకాలు పొందే ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో, భూమికి బాటకము, శ్రమకు వేతనము, అదేవిధంగా మూలధనాన్ని బట్టి వ్యవస్థాపన లాభం. ఈ ఉత్పత్తి కారకాల యొక్క ప్రతిఫలాలు, దాంతోపాటు ఉత్పత్తి కారకాల చేత ఉత్పత్తి అయిన ఉత్పత్తి మొత్తాన్ని మనము ఏమంటాము ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు. దీని ఈక్వేషన్ రూపంలో చూస్తే స్థూల జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నేర్చుకున్నాం కదా, మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీస్. పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీస్. ఇక్కడ పరోక్ష పన్నులు మైనస్ చేసి సబ్సిడీస్ ఎందుకు కలిపినామంటే, మనం ప్రభుత్వము ఉత్పత్తి కారకాలు ఉపయోగించి వర్క్ చేస్తున్నప్పుడు, ఉత్పత్తి కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పుడు ప్రభుత్వానికి కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంస్థలు, పరిశ్రమలు ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపనను ఉపయోగించి మనం వర్క్ చేసి వస్తువులను తయారు చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అది పరోక్ష పన్నుల రూపంలో. అంటే పరోక్ష పన్నులు అనేవి ధరలో కలిసే ఉంటాయి కాబట్టి ఉత్పత్తిదారులు భరించరు, అవి వినియోగదారుల పైన అంతిమంగా వినియోగదారులే భరిస్తారు. సో ఈ మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి నుంచి మేము పరోక్ష పన్నును తీసివేయాలి, ఎందుకంటే ప్రభుత్వాలకు ఉత్పత్తి సంస్థలు చెల్లించాలి కాబట్టి. సో ఈ పరోక్ష పన్నును తీసివేసి సబ్సిడీస్ని కలుపుకోవాలి. సబ్సిడీస్ మీకు తెలుసు, సబ్సిడీస్ ఏంటి, ప్రభుత్వము కొంత భరిస్తుంది. ఉత్పత్తిదారులకు ఇచ్చేటువంటి ఏవైతే యంత్రాలు కానీ, యంత్ర సామగ్రి కానీ, లేదా ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ధర కొంత ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వం భరించే ధర అనేది మనము ఇక్కడ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాన్ని కలుపుకోవాలి. ఓకేనా? ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయం సింపుల్గా ఏం లేదు. ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన ఆర్జించిన ఆదాయాలు ఏమన్నాయో వాటి మొత్తాన్ని మనం ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి అంటాము. అయితే ఇది ఎలా వస్తుంది అంటే, మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు అంటే సంస్థలు ప్రభుత్వాలు చెల్లించాల్సిన పన్నులు ప్లస్ సబ్సిడీస్ ప్రభుత్వం సంస్థలకు కల్పించినటువంటి వెసులుబాటు ధర.
అది మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంగ్లీష్ షార్ట్ కట్ చూస్తే సింపుల్గా రాయొచ్చు. జిఎన్పి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. జిఎన్పి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. నెక్స్ట్ మార్కెట్ ధరలో స్థూల దేశీయ ఉత్పత్తి. మార్కెట్ ధరలో స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి అంటారు. ఇక్కడ జిఎన్పి అనేది ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే ఇక్కడ మేము జాతీయ అంటే మొత్తం సింపుల్గా దీనికి తేడా ఏంటంటే ఇక్కడ మేము విదేశాలకు సంబంధించిన విదేశాల నుంచి మనకు వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో అది కలుపుకొని ఉంటుంది ఇందులో జాతీయ ఉత్పత్తులు. ఇక్కడ సేమ్ డెఫినేషన్ ఇక్కడ ఏంటంటే విదేశాల నుంచి వచ్చిన ఆదాయం ఉండదు, దాన్ని తీసేస్తాం. ఓన్లీ మన భౌగోళిక సరిహద్దు భారతదేశం ఏదైతే ఉందో మన భౌగోళిక సరిహద్దు లోపల జరిగిన ఆదాయాలు మాత్రమే మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాం. ఓకే, మార్కెట్ ధరలో స్థూల దేశోత్పత్తి. ఒక దేశంలో దేశీయ భూభాగంలో ఒక దేశంలో దేశ పౌరుల చేత ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మార్కెట్ వ్యయం మొత్తాన్ని మనం ఏమంటాము మార్కెట్ ధరలో స్థూల దేశీయ ఉత్పత్తి అని. అంటే భౌగోళిక పరిమాణాన్ని ఇక్కడ తీసుకుంటాం. ఏంటి ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఒక దేశంలో దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క మార్కెట్ వ్యయం మనకు స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు, జీడిపి అంటే. దీన్ని ఎలా లెక్క మనం మార్కెట్ ధరలో స్థూల దేశీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ చూడండి ఇక్కడ మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ నికర విదేశీ మిగులు. ఈ ఎక్స్ మైనస్ ఏం తీసేస్తాం. సింపుల్ గా ఇక్కడ రాసుకోవడం మనం ఇక్కడ ఇలా రాయొచ్చు. జీడిపి ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ యావరేజ్ జి అని రాయొచ్చు, లేదా జిఎన్పి మైనస్ ఎక్స్ మైనస్ అని రాయొచ్చు. జిఎన్పి మైనస్ ఎక్స్ మైనస్ అంటే మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి నుంచి నికర విదేశీ మిగులు తీసేస్తే స్థూల దేశీయ ఉత్పత్తి వస్తుంది. ఏంటి ఇక్కడ స్థూల జాతీయ ఉత్పత్తి నుంచి మనం నికర విదేశీ మిగులు తీసివేస్తే స్థూల దేశీయ ఉత్పత్తి. సింపుల్ పాయింట్ ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు. స్థూల జాతీయ ఉత్పత్తి నుంచి మనము నికర విదేశీ మిగులు ఎక్స్ మైనస్ ఎం తీసివేస్తే ఇక్కడ నికర దేశీయ ఉత్పత్తి వస్తుంది. సరే, స్థూల దేశీయ ఉత్పత్తి వస్తుంది. నెక్స్ట్ మార్కెట్ ధరలో నికర జాతీయ. ఈ మూడు ముఖ్యంగా మీకు వచ్చినాయంటే ఇది ఆటోమేటిక్గా వస్తుంది. 22 మార్కెట్ ధరలో నికర జాతీయ ఉత్పత్తి. ఇక్కడ స్థూలాన్ని ఇక్కడ నికర. స్థూలాన్ని ఇందులో అన్ని కలిసి ఉంటాయి, అన్ని రకాల ఖర్చులు కలిసి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ నికరంగా ఖచ్చితంగా మనకు వచ్చింది మాత్రమే ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ మార్కెట్ ధరలో నికర జాతీయ ఉత్పత్తి మనకి ఎన్ఎన్పి అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక సంవత్సరం మొత్తం మనం దేశంలో ఒక సంవత్సరం మొత్తం ఉత్పత్తి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. రకరకాల సంస్థలు ఉత్పత్తి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఈ కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో రకాల మిషన్స్ పాడడం కానీ రిపేర్ ఖర్చులు వస్తూ ఉంటాయి. మన యూజర్ కాస్ట్ ఉంటుంది ఇది తరుగుదల. ఓకేనా, ఇది ఎన్నో రకాల మిషన్స్ పాడవుతుంటాయి, యంత్రాలు పాడవుతుంటాయి. వాటిని మనం బాగు చేయించేందుకు కొంత ఖర్చు అవుతుంది. ఆ యంత్రాలు పాడైనప్పుడు బాగు చేయించడానికి అయ్యే ఖర్చుని మనం యూజర్ కాస్ట్ అంటాం, తరుగుదలలు అంటాం, డిప్రిషియేషన్. ఓకేనా, సో ఇలా మార్కెట్ ధరలో నికర జాతీయ ఉత్పత్తి అంటే ఈ మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి నుంచి తరుగుదలను తీసివేస్తే వచ్చేదే మార్కెట్ ధరలో నికర జాతీయ ఉత్పత్తి. నికర అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నికరాలు ఎక్కడ వచ్చినా కూడా దానిలో తరుగుదలను తీసివేయాలి. జిఎన్పి మైనస్ తరుగుదలను మినహాయిస్తే నికర వస్తుంది. ఓకేనా, సో నికర మార్కెట్ ధరలో నికర జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు మార్కెట్ ధరలో స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ తరుగుదలను. అందుకని ఒక సంవత్సరం మొత్తంలో మనం పని చేయించేటప్పుడు యంత్రాలు పాడవడం కానీ రకరకాల రిపేర్ ఖర్చులు వస్తూ ఉంటాయి. యంత్రాలు అరిగిపోవడం తరిగిపోవడం జరుగుతుంది. వాటిని బాగు చేయించడానికి అయ్యే ఖర్చులే తరుగుదలలు. వాటిని మనం మినహాయించినట్లయితే ఇక్కడ మార్కెట్ ధరలో నికర జాతీయ ఉత్పత్తి వస్తుంది. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల పరిదృష్టి నికర జాతీయ ఉత్పత్తి మనం ఆల్రెడీ టెస్ట్లో నేర్చుకున్నాం కదా. ఇక్కడ దీనిలో నుంచి తరుగుదల తీసివేస్తే సింపుల్గా ఇక్కడ నికర జాతీయ ఉత్పత్తి వస్తుంది. మరి ఇక్కడ మనకు యంత్రాలు మనుషులు ఏదైనా కాబట్టి ఉత్పత్తి కారకాల పరిదృష్టి నికర జాతీయ ఉత్పత్తి అంటే ఉత్పత్తి కారకాలు ఏంటి ఇక్కడ భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. వీటికి వచ్చే ప్రతిఫలాలు భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, అదే వ్యవస్థాపన లాభము. బాటకము, వేతనము, వడ్డీ, లాభము. బాటకము, వేతనము, వడ్డీ, లాభము. ఈ ఉత్పత్తి కారకాలని పరిదృష్టి నికర జాతీయ ఉత్పత్తిని మనం జాతీయ ఆదాయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్టికులర్గా ఇది ఒక్క హెడ్డింగ్ మనకు 5 మార్క్స్లో వస్తుంది. ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఉత్పత్తి కారకాల పరిదృష్టి నికర జాతీయ ఉత్పత్తి అంటే దీన్ని మనం జాతీయ ఆదాయం అంటాము. దేశంలో ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఈ నాలుగింటికి వచ్చే ఆదాయాలు బాటకము, వేతనము, వడ్డీ, లాభము. భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపన లాభం. ఈ బాటకము, వేతనము, వడ్డీ, లాభము ఈ నాలుగింటిని ద్రవ్యరూప ఆదాయాన్ని కలిపితే వచ్చేది మనకు ఉత్పత్తి కారకాల పరిదృష్ట నికర జాతీయ ఉత్పత్తి అంటే. ఈ ఈక్వేషన్ మనం చూస్తే ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎన్ఎన్పి ఇది ఉంది కదా, ఏంటి జిఎన్పి మైనస్ తరుగుదల. సో ఈ
ఎన్ఎన్పి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీస్. పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీస్. ఇక్కడ మనము ఈ ఉత్పత్తి కారకాలకు వచ్చిన ద్రవ్య ఆదాయాలు బాటకము, వేతనము, వడ్డీ, అదేవిధంగా లాభం, వీటిలో నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరోక్ష పన్నులు తీసివేసి ప్రభుత్వం మన ఉత్పత్తి కారకాలకు ఇస్తుంది, సంస్థలకు ఇస్తుంది కదా, సబ్సిడీస్ ఇస్తుంది కదా, తక్కువ అంటే కొంత ప్రభుత్వం భరించిందని మనం సబ్సిడీ అంటాము. ఆ సబ్సిడీస్ కలుపుకోవాలి. పరోక్ష పన్నులు ఎన్నింటి నుంచి మనం పరోక్ష పన్నులు తీసివేసి సబ్సిడీస్ కలుపుకోవాలి. అలా కలుపుకున్నట్లయితే ఉత్పత్తి కారకాల ఖరీదు చూస్తే నికర జాతీయ ఉత్పత్తి వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ఏమంటే జాతీయ ఆదాయం. నెక్స్ట్ వ్యష్టి ఆదాయం. సింపుల్గా చెప్పాలంటే పన్నులు చెల్లించడానికి పూర్వం, ప్రభుత్వానికి పన్నులు చెల్లించడానికి పూర్వము ఒక దేశంలోని పౌరులందరికీ వచ్చిన ఆదాయాన్ని మనం వ్యష్టి ఆదాయం. ఒక దేశంలోని పౌరులందరూ ఆర్జించినటువంటి ఆదాయం మనము వ్యష్టి ఆదాయం అంటుంది. ఇది పన్నులు చెల్లించడానికి ముందు. దీని ఈక్వేషన్ చూస్తే వ్యష్టి ఆదాయం అనేది జాతీయ ఆదాయం. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి కూడా జాతీయ ఆదాయం మైనస్ పంచిపెట్టిన లాభాలు మైనస్ కార్పొరేట్ పన్నులు మైనస్ విధానాలు ప్లస్ బదిలీ చెల్లింపులు. ఇది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈజీగా ఉంటుంది. ఇది వ్యక్తులు రకరకాల సంస్థల్లో పనిచేస్తున్నారు కదా, రకరకాల సంస్థలు పనిచేస్తున్నప్పుడు రకరకాల సంస్థలకు పరిశ్రమ ఆదాయం వస్తుంది కదా. ఈ ఆదాయం సంస్థలకు పరిశ్రమ మొత్తానికి ఆదాయం వచ్చినప్పుడు ఈ ఆదాయాన్ని మనము మొత్తము అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకోరు. ప్రతి సంవత్సరము ఆదాయం పంచి డివిడెండ్ వాటాదారులు డివిడెండ్ తీసుకున్నప్పుడు సో మొత్తం ఆదాయం పంచుకోరు. కొంత ఆదాయాన్ని సంస్థల యొక్క విస్తరణ కోసం, సంస్థ యొక్క అభివృద్ధి కోసం కొంత దాచిపెట్టారు పక్కన. దాన్ని మనం పంచిపెట్టిన లాభాలు అంటారు. ఇవి ఎవరి ఆదాయంలో కలదు, అలా సపరేట్గా ఉంచుతారు లంసం వాళ్ళ దగ్గర. నెక్స్ట్ కార్పొరేటివ్ పన్నులు. ప్రభుత్వము సంస్థలకు అనుమతించి సంస్థలు పనిచేసుకునేందుకు కానీ ప్రభుత్వం ఏం చేస్తున్న సంస్థల నుంచి వసూలు చేసే పన్నులు మేము కార్పొరేటివ్ పన్నులు అంటారు. అదేవిధంగా విరాళాలు. సంస్థలు భారీ ఎత్తున ఉత్పత్తి చేసి ఆదాయం సంపాదించినప్పుడు సాంఘిక భద్రత కోసం విరాళాలు చెల్లించాల్సి ఉంటుంది. సాంఘిక భద్రత కోసం విరాళాలు చెల్లించాల్సి ఉంటుంది. రకరకాల సంస్థకు మనం చూస్తున్న ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకేదైనా చెట్లు నాటించడం కానీ, ఫ్రీగా ఇంకేదైనా సర్వీస్ చేయడం కానీ, రకరకాల ఫండ్స్ ఇస్తూ ఉంటారు. ఆర్ఫనైజెస్ ఇవ్వడం కానీ, లేకుంటే ఉద్యోగులకు ఇల్లు కట్టించడం కానీ, వైద్య సదుపాయాలు కట్టించడం, స్కూళ్ళు కళాశాలలు కట్టించడం కానీ, ఉద్యోగులు వాళ్ళ పిల్లల సౌలభ్యం కోసం ఇలా మెరుగైన వైద్య సేవలు అందించడం కానీ, ఇవన్నీ సాంఘిక భద్రత చర్యల్లో భాగంగా విరాళాలు ఇస్తూ ఉంటారు. ఇలా మనము జాతీయ ఆదాయం నుంచి పంచిపెట్టిన సంస్థలు పంచిపెట్టకుండా అంటే పెట్టినటువంటి పంచిపెట్టిన లాభాలు, అదేవిధంగా సంస్థలు ప్రభుత్వానికి చెల్లించే కార్పొరేట్ పన్నులు, నెక్స్ట్ ప్రభుత్వ సాంఘిక భద్రతలో భాగంగా సమాజ శ్రేయస్సు కోసం చేసే విధానాలు, ఈ మూడింటిని జాతీయ ఆదాయాన్ని తీసివేసి బదిలీ చెల్లింపులు కలుపుకోవాలి. బదిలీ చెల్లింపులు అంటే ఏ పని చేయకున్నా కూడా ఉత్పత్తి కార్యక్రమాలు చేయకున్నా కూడా ప్రభుత్వం కల్పించే వాటిని బదిలీ చెల్లింపులు ఉంటాయి. బదిలీ మనం ఇద్దరు చెప్పుకున్నాం కదా, నిరుద్యోగ వృత్తి కానీ, స్కాలర్షిప్స్ కానీ, పెన్షన్స్ కానీ, అదేవిధంగా ప్రభుత్వం చేసిన అప్పులపైన చేసి చెల్లించి వడ్డీ, వీటిని బదిలీ చెల్లింపులు అంటారు. ఇలా నిరుద్యోగ వృత్తిని, స్కాలర్షిప్ని, అదేవిధంగా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి జాతీయ ఆదాయాన్ని కలుపుకొని పంచిపెట్టిన లాభాలు కార్పొరేట్ పన్నులు తీసివేస్తే వచ్చేది వ్యష్టి ఆదాయం. అంటే పన్నులు చెల్లించడానికి పూర్వం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ పౌరులందరి చేత సంపాదించబడిన ఆదాయాన్ని మనం వ్యష్టి ఆదాయంగా చెప్పవచ్చు. అయితే ఏ విధంగా వస్తుంది అంటే జాతీయ ఆదాయం నుంచి పంచిపెట్టిన లాభాలు తీసివేసి, అదేవిధంగా పరోక్ష పన్నులు విధానాలు తీసివేసి బదిలీ చెల్లింపులు కలుపుకున్నట్లయితే వ్యష్టి ఆదాయం వస్తుంది. నెక్స్ట్ వ్యయార్హ ఆదాయం. వ్యయార్హ ఆదాయం అంటే వ్యయార్హ ఇప్పుడు వస్తుంది కదా, అంటే ఆదాయం మనం ఖర్చు పెట్టి, వ్యయం అంటే ఖర్చు, అర్హ అంటే మనకు అర్హత ఉన్నది ఆదాయం. సింపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి వ్యయార్హ ఆదాయం అంటే మనం ఖర్చు పెట్టుకోవడానికి అర్హత ఉన్నటువంటి ఆదాయం. మనం సంపాదించిన ఆదాయంలో ఖర్చు పెట్టుకోవడానికి అర్హత ఉన్న ఆదాయం అంటే మన ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ప్రత్యక్ష పన్నులు, ఆస్తి పన్ను కానీ, ఇంటి పన్ను కానీ, రకరకాల పన్నులు చెల్లిస్తూ ఉంటాం కదా. ఈ పన్నులు మనకు వచ్చినటువంటి వ్యష్టి ఆదాయం నుంచి ఈ వ్యష్టి పన్నులు తీసివేస్తే మనకు వచ్చే ఇండివిజువల్ మనకంటే ప్రత్యక్ష పన్నులు తీసివేస్తే వచ్చేది వ్యయార్హ ఆదాయం. అంటే ఖర్చు పెట్టుకోవడానికి, మన మానవులు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఆదాయాన్ని మనకు వ్యయార్హ ఆదాయం అంటారు. ఈ 2 మార్క్స్లో ఖచ్చితంగా వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వ్యయార్హ ఆదాయం అంటే ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఆదాయాన్ని వ్యయార్హ ఆదాయం అంటారు. ఇది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వ్యష్టి ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులు వచ్చిన ఆదాయం నుంచి మనం ప్రభుత్వానికి పన్నులు చెల్లించగా మిగిలిన ఆదాయాన్ని ఖర్చు పెట్టాలి. కాబట్టి మనం ఇక్కడ వ్యష్టి ఆదాయాన్ని మైనస్ ప్రత్యక్ష పన్నులుగా రాసుకోవచ్చు. లేదు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉన్న ఆదాయం, వచ్చిన ఆదాయం పన్నులు చెల్లించాలి, మిగిలినంత ఏం చేస్తాం మనం కొంత ఖర్చు పెట్టి కొంచెం దాచిపెట్టుకుంటాం. కాబట్టి వ్యయార్హ ఆదాయం వినియోగము ప్లస్ పొదుపు. వినియోగము ప్లస్ పొదుపు ఏ ఈక్వేషన్ కరెక్ట్. వ్యయార్హ ఆదాయం వినియోగము ప్లస్ పొదుపు రాసిన కరెక్ట్.
వ్యయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు వ్యష్టి ఆదాయం మైనస్ ప్రత్యక్ష పన్ను రాష్ట్రం. నెక్స్ట్ అండ్ ఫైనల్లీ తలసరి ఆదాయం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అంటే ఇక్కడ ఒక దేశ ప్రజల యొక్క సగటు ఆదాయాన్ని మనం తలసరి ఆదాయాన్ని చెప్పుకోవచ్చు. ఒక దేశ ప్రజల యొక్క సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయాన్ని చెప్పుకోవచ్చు. తలసరి ఆదాయం ఎలా వస్తుంది మరి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశానికి వచ్చిన జాతీయ ఆదాయం ఉంది కదా, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువుల విలువలే మనం జాతీయ ఆదాయం అంటాం. సో ఒక దేశానికి వచ్చిన జాతీయ ఆదాయాన్ని ఆ దేశ ప్రజలతో భాగిస్తే మనకు తలసరి ఆదాయం వస్తుంది. ఈ తలసరి ఆదాయం ఎలా రాస్తామని ఇక్కడ దేశ ప్రజల యొక్క సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం. ఇది ఎలా వస్తుందంటే ఆ ఒక సంవత్సర కాలంలో దేశానికి వచ్చినటువంటి జాతీయ ఆదాయాన్ని బై జనాభా, ఎన్ఐ బై పిఎన్ఆర్. సింపుల్గా జాతీయ ఆదాయం బై పాపులేషన్. చాలా మంది విద్యార్థులు ఎగ్జామినేషన్లో రివర్స్ రాసుకుంటారు, పి బై ఎన్ఐ అలా రాయకుండా ఇక తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఐ బై పి. తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్స్ టు జాతీయ ఆదాయం బై జనాభా. జాతీయ ఆదాయం బై జనాభా అంటే ఒక దేశానికి వచ్చిన జాతీయ ఆదాయాన్ని ఆ దేశంలో ఉన్న జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుందండి. సింపుల్గా చెప్పండి, జాతీయ ఆదాయాన్ని ప్రజలందరి మధ్య పంచినట్లయితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అని చెప్పొచ్చు సింపుల్గా. అంటే దేశ ప్రజల యొక్క సగటు ఆదాయం 100 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు ఆ 100 కోట్ల ఆదాయాన్ని మనం ఉన్నటువంటి 130 కోట్ల జనాభాకు పంచినప్పుడు ఎంత ఆదాయం వస్తుందో దాన్ని మనం సగటు ఆదాయాన్ని చెప్పుకోవచ్చు. దీన్ని తలసరి ఆదాయంగా చెప్పుకోవచ్చు. మీరు ఎగ్జామినేషన్ కేటగిరీలో తలసరి ఆదాయం అంటే దేశ ప్రజల యొక్క సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారని రాసి జాతీయ ఆదాయంలో జనాభా రాసి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జాతీయ ఆదాయం తలసరి ఆదాయం ఎక్కువ, ఏ దేశం తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందో ఆ దేశం ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉందని చెప్పవచ్చు. మనం ఏ దేశం యొక్క తలసరి ఆదాయం అధికంగా ఉంటుందో, జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటే మనం అది అంచనా వేసి కరెక్ట్గా చెప్పలేము. ఏ దేశం తలసరి ఆదాయం ఎక్కువ ఉంటుందో ఆ దేశం సుభిక్షంగా, ఆనందంగా, అద్భుతంగా, విజయవంతంగా ముందుకు పూర్తి చెప్పవచ్చు. ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో కంపేర్ కంట్రీస్లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అది ఎక్కువ ఏం చేయాలి, జాతీయ ఆదాయం కంటే మనం జనాభా పెరుగుదల కంటే కూడా జాతీయ ఆదాయం రేట్ ఎక్కువ ఉండాలి. జాతీయ ఆదాయ పెరుగుదల రేటు ఎక్కువ ఉండాలి. అంటే జనాభా పెరుగుదల రేటు కంటే జాతీయ ఆదాయ పెరుగుదల రేటు ఎక్కువ ఉండాలి. జనాభా పెరుగుదల ఎంత ఉందో దానికన్నా రెట్టింపుగా జాతీయ ఆదాయం ఉన్నప్పుడు ఇక్కడ మన తలసరి ఆదాయం అధికంగా ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్. కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కానీ నేను ఫుల్ క్లారిటీగా ఈజీగా నేను చెప్తున్నా అనిపిస్తున్నాను. ఇంకా డౌట్స్ మీరు కమెంట్ చెప్పొచ్చు. దీన్ని మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ ప్రతి కూడా డీటెయిల్గా చెప్పాలని అనుకుంటున్నాను. సో ఇది మీకు కాంపిటీషన్ ఎగ్జామ్లో కావచ్చు, ఎగ్జామినేషన్ ప్యానల్ అత్యంత ముఖ్యమైన. ఇవి విడివిడిగా మీకు ఐపీ ఎగ్జామినేషన్లో విడివిడిగా 2 మార్క్స్ కానీ అడగడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా 5 మార్క్స్ ఉత్పత్తి కార్యక్రమాల పరీక్ష జాతీయ విద్యార్థి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఖర్చు వస్తుంది. తలసరి ఆదాయం 2 మార్క్స్, వ్యయ ఆదాయం తలసరి ఆదాయం ఖర్చు 2 మార్క్స్ కనిపిస్తుంటుంది. అండ్ ఇంకో వచ్చి 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒక 5 మార్క్స్ రావచ్చు, లేదా మొత్తం టోటల్గా జాతీయ ఆదాయ భావనని 10 మార్క్స్ ఆన్సర్లు కూడా మనకు రావచ్చు. కాబట్టి ఇది ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. ఇక్కడ మనకు క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మనకు నిజ జాతీయ ఆదాయం, అదే నిజ జాతీయ ఆదాయం అనే ఒక భావన ఉంటుంది. సో అసలు వాస్తవంగా నిజ జాతీయ ఆదాయం అంటే ఏంటి అనే కాన్సెప్ట్ కూడా మనకు కొన్నిసార్లు అడుగుతుంది. నిజ జాతీయ ఆదాయం అంటే మనము జాతీయాన్ని లెక్కించినప్పుడు ఒక ఆధార సంవత్సరాన్ని పెట్టుకున్నాం. ఒక ఆధార సంవత్సరాన్ని పెట్టుకొని ఆ ఆధార సంవత్సరాన్ని తీసుకొని మనము ఆధార సంవత్సరంలోని ధరల ఆధారంగా ప్రస్తుత సంవత్సరం యొక్క జాతీయాన్ని లెక్కించడానికి మనం నిజ జాతీయ ఆదాయం. నిజ జాతీయ ఆదాయం ఏంటి, ఒక ఆధార సంవత్సరాన్ని బేస్ చేసుకొని ఆ ఆధార సంవత్సరంలోని ధరలతోని ప్రస్తుత సంవత్సరం యొక్క ఆదాయాన్ని లెక్కించడానికి మనము నిజ జాతీయ ఆదాయం అంటాం. మై డియర్ స్టూడెంట్స్, ఈ జాతీయ ఆదాయం యొక్క భావనని కూడా అర్థమయ్యే భావిస్తాను. మీకు